హలో గైస్, ఈరోజు మేము ఎగ్ రైస్ చేస్తున్నాం. ఎలా చేయాలో ఇంటి దగ్గర చూసి నేర్చుకోండి. ఏమేమి కావాలో నీకు చెప్తా. మా అమ్మమ్మ ఈ వీడియో చూడండి. నూనె వేసుకున్న తర్వాత దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె వేసుకొని కారంగిన తర్వాత పచ్చిమిర్చి గుడ్డు పలు కొట్టుకోవాలి. కోడిగుడ్డు వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పాలి. కొద్దిసేపు తిప్పిన తర్వాత దాని తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు 2 నిమిషాలు అటు ఇటు మరిగించిన తర్వాత గంటతో తిప్పాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత సరిపోయినంత వేసుకోవాలి. ఎక్కువ కాదు తక్కువ కాదు. మళ్ళీ తర్వాత గంటతోటి తిప్పాలి అటు ఇటు. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిన దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. అందులో రైస్ మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేను కొద్దిగా వేసుకుంటున్నా. మీకు సరిపోయేంత మీరు వేసుకోండి. రైస్ సరిపోయేంత వేసుకున్న తర్వాత గంటతోటి అటు ఇటు తిప్పండి. అటు ఇటు తిప్పిన తర్వాత కొద్దిసేపు తిప్పండి. కొద్దిసేపు తిప్పిన తర్వాత కారం ఉంటే కారం వేసుకోండి. నాకు సరిపోలే అన్నం, అందుకే ఇంకేపిస్తున్నా అమ్మమ్మతోటి. అందుకే నేను కొద్దిగా వేసుకున్నా. ఏం కాదు. రైస్ చాలా వేస్తుంది మా అమ్మమ్మ. ఏం కాదు, సరిపోయింది. ఇద్దరికి సరిపోయింది ఆ రైస్. మీకెంత కావాలో అంతే రైస్ తీసుకోండి. కొద్దిసేపు అటు ఇటు తిప్పాలి. అటు ఇటు తిప్పిన తర్వాత గ్యాస్ కొద్దిగా ఎక్కువ చేసుకొని కొద్దిగా కలర్ వచ్చే వరకు చూడండి. కలర్ వచ్చే వరకు చూసిన తర్వాత అట్టే తిప్పాలి. ఒక 2-3 నిమిషాలు తిప్పాలి అట్టే కలర్ వచ్చే వరకు. కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ సిమ్ కాకుండా కొద్దిగా ఎక్కువ చేసుకొని కొద్దిసేపు ఉంచిన తర్వాత తీసేస్తే కొద్దిసేపు ఉంచేసి కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని కొద్దిసేపు చేసేస్తే మీ ఇష్టం. లింబకాయ కోసుకొని పిండుకోవచ్చు అందులో. తర్వాత కోసి పిండితే మీ ఇష్టం, మీరు తింటారో తెలియదు కానీ చాలా టేస్ట్ వస్తుంది నిమ్మకాయ పిండితే. దాని తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇక మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. లైక్, సబ్స్క్రైబ్ టు మై మిస్టర్ సాయి ఆఫీషియల్.